నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పోలీసు దాఖలు చేసిన పిటిషన్పై రాజేంద్రనగర్ కోర్టు మరోసారి విచారణ చేపట్టింది. పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నందున ప్రధాన నిందితులను 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం నిర్ణయాన్ని నేటికి వాయిదా వేసింది. నిందితుల కస్టడీ పిటిషన్పై కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పులు డ్రగ్స్ విషయంలో ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివరాలేంటి? జ్యోతి, మొత్తంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ కి సంబంధించి ఇటు కాల్పుల కేసు, అదేవిధంగా అక్కడ డ్రగ్స్ వినియోగం జరిగింది అనేటువంటిది నిర్ధారణ అయినటువంటి నేపథ్యంలో దీనిపైన చాలా రోజుకు ఈ కేసు అయితే కొత్త మలుపు తీసుకుంటుంది అన్నట్లుగానే చెప్పాలి. ఈ కాల్పులకు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు అయితే మాత్రం మరోసారి 5 రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కస్టడీ పిటిషన్ పోలీసులు వేసినటువంటి నేపథ్యంలో నిన్న రాజేంద్రనగర్ కోర్టు అంటే విచారించిన తర్వాత ఈ రోజు తుది తీర్పునైతే వెల్లడించబోతున్నట్లుగానే చెప్పాలి. ఇంకా ప్రధానంగా చూస్తే అంటే ఈ పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనేటువంటి అంశం పైన ఇప్పటికే కొంత క్లారిటీ కూడా అంటే పోలీసులు గుర్తించడం జరిగింది. ఎందుకంటే రోహిత్ రెడ్డితో పాటు ఆ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి మరికొంతమంది స్నేహితులతో కూడా ఈ వీకెండ్ పార్టీల్లో కూడా డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారు, ఎవరు సప్లై చేస్తున్నారు అనేటువంటి దానిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేసిన నేపథ్యంలో కోలా బాలాజీ పటేల్ అనేటువంటి వ్యక్తి నుంచి ఆయన ఒక డాక్టర్ గా కూడా చెప్తున్నారు. ఈ కోలా బాలాజీ పటేల్ నుంచి ఇట్లా డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లుగా చెప్తున్నారు. ఇంకా గోవాకు సంబంధించినటువంటి క్లింటన్ అనేటువంటి డీజే క్లింటన్ ద్వారా కూడా ఈ డ్రగ్స్ అనేటువంటి సరఫరా అవుతుంది, వీళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు, వీరు అక్కడి నుంచే కూడా సేకరిస్తున్నారు డ్రగ్స్ అనేటువంటిది కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఏదైనా కానీ సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు అయితే అసలు గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ గన్ కి లైసెన్స్ ఉందా లేదా, లేదంటే అసలు కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చింది, ఒకవేళ కాల్పుల్లో ప్రమాదం జరిగితే నిండు ప్రాణం బలైపోయేటువంటి పరిస్థితి ఉండే కదా, అదేవిధంగా ఈ డ్రగ్స్ వినియోగం చేయటం అనేటువంటి అంశాలపైన అయితే మాత్రం మరొకసారి ఒక 5 రోజుల పాటు కస్టడీ పిటిషన్ అడిగినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో అయితే మాత్రం రాజేంద్రనగర్ కోర్టు ఈ రోజు తుది తీర్పు వెల్లడించబోతుంది. ఆ కస్టడీకి ఇవ్వాలా వద్దా అనేటువంటి దానిపైన తీర్పు వెల్లడించబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.